సోషల్ మీడియా పోస్టులు వార్ వన్ సైడే ఉంటుంది. అది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ ఏదైతే గతంలో జగన్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని సోషల్ మీడియా పోస్టుల కారణంగా సానుభూతి పరుల్ని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో ఇది విధ్వంసపు పాలన, అరాచకపు పాలన, ఇలాంటి పాలనను ప్రజలు ఎట్లా కోరుకుంటారు, భావ ప్రకటన స్వాతంత్ర హక్కుని భంగం చేస్తున్నారు, విమర్శల్ని తట్టుకోలేకపోతున్నారు అంటూ విమర్శించినటువంటి నాటి ప్రతిపక్షం నేడు కూటమిగా అధికారంలోకి వచ్చాక రివర్స్ అయ్యి అదే సందర్భంలో అంతకంటే దారుణమైనటువంటి కాన్సెప్టులతో వెళ్తోంది. అది ఒక ఎత్తు అయితే మహిళల పట్ల దారుణమైనటువంటి పోస్టులతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. జగన్ భార్యని గురించి తీవ్రమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి సిచ్యుయేషన్. వీటన్నిటి మీదన ఇప్పుడు అంబటి రాంబాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలే. కోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు హైకోర్టుకి. ఏదైతే సోషల్ మీడియా పోస్టుల మీద కేసు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదని కోర్టు ప్రస్తుతానికి విచారణ వాయిదా వేసింది. అంటే గట్టిగా నిలబడి న్యాయస్థానం ద్వారా తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.